వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్ అండి. ఏంటి ఎలా ఉన్నానని అనుకోకండి, మార్నింగ్ నుండి అయితే అసలు ఖాళీ లేదు. సో నా చేతులతో నేను స్వయంగా స్వామివారికి మా ఏరియాలో ఉన్న లైన్స్ అన్నీ కూడా తిరిగి కష్టపడి పత్రి అయితే స్వీకరించానండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. సో పత్రి అయితే చూపిస్తున్నాను, ఒక్కొక్కటి చూడండి. జామిపత్రి, ఇది గన్నేరు, సీతాఫలం, ఇంకా రేగుపత్రి, రేగు పళ్ళు చెప్ ఓకే. ఇవి రేగుపత్రి, కనకాంబరం, రావి, ఇంకా తెల్ల గన్నేరు, ఇంకా పసుపు గన్నేరు, ఇది జాజి. ఓకే, జాజి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇదొక గన్నేరు, ఇది వచ్చేసరికి నిమ్మ, జాంకాయి, ఇంకా ఇది మర్రే, మందారం, మల్లె, ఇంకా నెక్స్ట్ ఇది నేరేడు, ఇది జాంకాయ, ఇది బిల్వపత్రం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది బిల్వపత్రం. నెక్స్ట్ ఇది మమ్మీ కంపల్సరీ అన్నారు, ఇది ఏంటంటే ఐ మీన్ వాయిలాకు, ఉసిరిపత్రి, ఇది మామిడి పత్రి, గరిక, నెక్స్ట్ సపోటా పత్రి, మొరం అండి. ఇది మొరం లేదంటే దవనం, ఏదైనా స్వామివారి చాలా బాగుంది. సో మొత్తానికి పత్రి అంతా కూడా తెచ్చుకొని శుభ్రం చేసుకొని నైటే అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇంకా మా వారైతే మండపం కూడా రెడీ చేసేసారు. ఇంట్లో నిత్య పూజ కూడా అయిపోయిందనమాట స్వామివారికి. సో రోజు మా నిత్య దీపారాధన ఇలా ఉంటుందండి మా దేవుడి మూల. చూడండి, ఏమైనా తప్పులున్నా కూడా క్షమించండి. ఈ మార్నింగే పూజ అయిపోయింది. సో నెక్స్ట్ మనం విఘ్నేశ్వరుడి దగ్గర పూజ చేసుకుందాం. మాకు దేవుడి మూల సపరేట్గా వచ్చిందండి. సో ఇక్కడ ఇది లోపల పెట్టుకున్నాం స్వామివారిని, ఇక్కడ దేవుడి మూల పక్కనే పెట్టామన్నమాట. ఈ వినాయక చవితి అంటే చాలండి, పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం. అన్నీ అలా అరేంజ్ చేసి ఇచ్చేస్తే మా అబ్బాయే పూజ చేస్తారండి. సో మా ఇంటికి వచ్చిన బుజ్జగన్నపై చూసారా ఎంత బాగున్నారో, క్యూట్గా చాలా చక్కగా ఉన్నారండి. థ్యాంక్ యూ పరమేష్, ఎంత బాగా మా కోసం బొమ్మను రెడీ చేయించి స్వయంగా మా కోసం తీసుకొచ్చినావు, చాలా థ్యాంక్ యూ. సో నేనైతే పసుపు వినాయకుడిని చేస్తున్నాను. సో పూజ అయితే అంతా కూడా రెడీ చేసుకున్నాము. పత్రి రెడీ, నెక్స్ట్ మా వారు పాలవెల్లి అన్నీ కూడా కట్టేశారు, అంతా రెడీ అయిపోయింది. ఇంకా మా అబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు అనమాట. సో ఏంటో వాడికి వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టపడతాడండి. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय మా బుజ్జగన్నపై అయితే రెడీ అయిపోయారు పూజలు అందుకోవడానికి. సో మా వారు మండపం ముందు రోజు నైటే అరేంజ్ చేశారండి ధర్మాకోల్తో. చాలా బాగుంది కదా. మా ఇంట్లో వినాయక చవితి చాలా స్పెషల్ అండి, చాలా ఇష్టంగా, చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకుంటామండి. మా పిల్లలకి అవనివ్వండి, మా శ్రీవారికి అయితే ఇంకా ఇష్టం.
సో ఆ రకంగా నేను చేసిన పిండి వంటలు స్వామివారికి అన్నీ కూడా ఆయించినవే కదండి పెడతాము. సో మోదికలు, ఉండ్రాళ్ళు, ఆరిది అన్నీ కూడా చేశానండి. ఇంకా తాలింపు అన్నది ఏమీ ఉండదు. కుడుములు, ఉండ్రాళ్ళు, మోదికలు ఇవే పెడతాము. ఇంకా పళ్ళు అన్నీ కూడా. సో ఇంక నేనైతే ఒక్కొక్క పత్రి కూడా సమర్పిస్తున్నాను స్వామివారికి. సో ఇంకా కిందన పెట్టే ప్లేస్ లేదండి, అలాగా పాలవిల్లు మీద పెట్టేస్తున్నాను. అన్నీ కూడా అన్నీ దొరికినాయండి. చామంతి, ఇంకా మొరం, ఇంకా మ్యాక్సిమం ట్రై చేసినవన్నీ కూడా వచ్చినాయి. నేను మా పిన్నాలకి, మా చెల్లి వాళ్ళకి కూడా మేమందరం కూడా షేర్ చేసుకున్నాము తెచ్చుకున్నవి. ఇంకా మా మమ్మీకి కూడా కొంచెం పంపించాను అనుకోండి. అక్కడ మార్కెట్లో కొనుక్కోవచ్చు, కానీ మార్కెట్లో ఏవేవో ఉంటాయండి. ఇలా అయితే స్వయంగా మనకి దొరికిన వాటిలో కొంతైనా కొంత స్వీకరించవచ్చు కదా. సో చివరికి చూడండి చామంతి కూడా పెట్టానన్నమాట. అలా పత్రి అంతా కూడా అయిపోయింది. ఇక్కడ మా బుజ్జగన్నపయ్య కూడా రెడీ అయిపోతున్నాడు, ట్రెడిషనల్ లుక్లోకి వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా పూజా విధానం అంతా కూడా ఎలా జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. ఆ రకంగా మీ ఇంట్లో కూడా గణపతి పూజ ఎలా చేసుకున్నారు, సో మా స్వామివారు ఎలా ఉన్నారు, మా మండపం అలంకరణ అది కూడా ఎలా ఉందో అన్నీ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మా పిల్లలిద్దరూ కూడా ట్రెడిషనల్ లుక్లోకి వచ్చేసారు. సో పిల్లలతోటి దీపారాధన చేయించి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. మహాగణపతయే నమః. బుజ్జి బుజ్జి గణపయ్య ముచ్చ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. బుజ్జి బుజ్జి గణపయ్య ముచ్చ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ముచ్చగాలు ఏలే కన్యమూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ముచ్చగాలు ఏలే కన్యమూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. బుజ్జి బుజ్జి గణపయ్య ముచ్చ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. కాయ గణదేవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణవంతాయ గణేశాయ గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఇంకా అలా పిల్లలిద్దరూ కూడా గరికతోటి పత్రితోటి మ్యాక్సిమం అంతా కూడా పత్రి వేసి పూజ చేశారండి. చాలా దీక్షగా చక్కగా చేసుకున్నారు. ఇంకా హారతి కూడా మా బాబాయ్ ఇచ్చారు. పిల్లల పండగ కదండి, వినాయక చవితి అంటే వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలు అన్నీ కూడా పెట్టుకున్నారు. ఇంకా ఫైనల్గా ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము. మా పూజ అయితే చాలా బాగా అయ్యిందండి. ఇంకా పిక్స్ తీసుకొని ఇంకా మా స్ట్రీట్లో ఉన్న గణపతిని కూడా దర్శించుకొని వచ్చేసాము. ఇంకా వినాయక చవితి విందు అనమాట. మా పాపకి చాలా ఇష్టమండి అరిటాకు భోజనం అంటే. సో తన కోసమని అన్నీ కూడా కొంచెం కొంచెం చేశాను. చేసినవన్నీ కూడా తనకి ఆకు మీద వడ్డేస్తే చాలా హ్యాపీగా తిన్నదండి. ఆరిదైతే సూపర్గా వచ్చిందండి, చాలా బాగా చేశాను. ఇంకా దానికి ఎక్కువ ఇష్టమైనది మూతకలండి. మూతకలు అంటే చాలా ఇష్టంగా తింటుంది. సో అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి మమ్మీ అని అంటుంది. సో తను హ్యాపీ, నేను హ్యాపీ అనమాట. పిల్లలు ఇష్టంగా తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. ఇంకా మా గణపయ్య బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసిందండి. పూజ మళ్ళీ దీపం పెట్టుకొని హారతి ఇచ్చుకొని బుజ్జగణపయ్యని అయితే నిమజ్జనం చేయడానికి అయితే రెడీ చేస్తున్నాము. సో సాయంకాలం గణపయ్య మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారండి. ఎంత చక్కగా ఉన్నారు చూడండి బాలగణపయ్య. ఇంత చక్కటి విగ్రహాన్ని తీసుకొని నిమజ్జనం చేయాలంటే చాలా బాధ అనిపిస్తుందండి మనసుకి. మేమైతే ఎప్పుడూ కూడా బీచ్లోనే నిమజ్జనం చేస్తామండి. ఆ రోజు చాలా వర్షం అండి, ఫుల్గా ఉంది.
అయినా కూడా మా అబ్బాయి పట్టుపట్టాడు, ఎలా అయినా తీసుకెళ్దాం మమ్మీ అని. ఇంకా పసుపు గణపతిని చేసాం కదండి. ఈ గణపతిని అయితే తులసమ్మ మొదటిలో పెట్టి నిమజ్జనం ఇంటి దగ్గర చేసేస్తారండి. ఇలా అక్షింతలు అందరం కూడా తల మీద వేసుకున్నాం. కథ కూడా చాలా ఇంట్రెస్ట్గా చక్కగా పిల్లలు ఇద్దరూ కూడా విన్నారండి. అక్షింతలు తల మీద వేసుకొని ఏ నీలాప నిందలు కూడా కలగకూడదు స్వామి, మమ్మల్ని చల్లగా చూడండి అని చెప్పి దేవుణ్ణి మనసారా ప్రార్థించుకొని దేవుణ్ణి అయితే సాగనంపామండి. ఇంకా పసుపు వినాయకుడిని మా అబ్బాయి తులసమ్మ మొదట్లో పెట్టేసి నిమజ్జనం చేసేసారు. ఇంకా విగ్రహం పట్టుకొని అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. వ్రతం చాలా సంతోషంగా హ్యాపీగా కూడా అయ్యింది. సో చాలా బాగా మా ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే అయినాయండి. మీ ఇంట్లో కూడా ఎలా చేస్తున్నారో నాకు చెప్పండి. సో ఇప్పుడు ఈ పసుపు వినాయకుడిని తులసమ్మ మొదట్లో పెట్టేసి నిమజ్జనం చేస్తామండి. స్వామివారిని అయితే బీచ్ తీసుకెళ్తాము. సో అక్కడ వీడియో కూడా చూద్దాం. ఏది రోషిని చెప్పండి ఆపండి తీయదా? బాగా పసుపు వినాయకుడిని నిమజ్జనం చేశాక ఇంకా స్వామివారిని అయితే తీసుకువెళ్ళడానికి రెడీ చేశారండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇంకా మా వారు మా అబ్బాయి అయితే స్వామివారిని పట్టుకున్నారు. ఇంకా స్టార్ట్ అయ్యామండి బీచ్కి. ఇంకా బీచ్కి అయితే రీచ్ అయిపోయామండి. సో ఇంకా అక్కడ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కూడా కలిసి స్వామివారిని అయితే నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. మా చెల్లి వాళ్ళు అక్కడే ఉంటారండి బీచ్ దగ్గరలో. సో అలా వాళ్ళు కూడా వచ్చారు. సరదాగా అందరం కూడా కలిసి స్వామివారిని అయితే నిమజ్జనం చేస్తున్నామండి. ఏంటో వినాయక చవితి అప్పుడే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అన్నట్టు ఉందండి. అలా అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నారు చెల్లి వాళ్ళు. నిమజ్జనం చేయడానికి కూడా అక్కడ మనుషులు ఉన్నారండోయ్. బొమ్మను బట్టి కూడా రేటు ఫిక్స్ చేస్తున్నారు. అదిగోండి చూడండి, మా బొమ్మ పట్టుకొని ఆయన అయితే స్వామివారిని అలా దగ్గరలోకి, మాదైతే చాలా లోపలికే వెళ్ళామండి. బాగుంది. ఇక్కడ ఇంకో చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా సరదాగా అలా గ్యాదర్ అయ్యామండి. ఈ రకంగా మా ఇంట్లోనైతే వినాయక చవితి అయ్యింది. అందరికీ